దేశవ్యాప్తంగా పెచ్చుమీరుతున్న డిజిటల్ అరెస్టు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక్క మన దేశంలోనే ఈ మోసాలతో బాధితుల నుంచి 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం దిగ్భ్రాంతికరమని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టు స్కామ్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి కేసుల్లో బాధితులు ఎక్కువగా వయోధికులే ఉండటం అత్యంత దయనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వెల్లడించారు. డిజిటల్ అరెస్టులపై కఠినమైన ఆదేశాల్ని తాము జారీ చేయకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. న్యాయపరమైన ఆదేశాలను జారీ చేయడం ద్వారా దర్యాప్తు సంస్థల్ని బలోపేతం చేస్తామని పేర్కొంది. డిజిటల్ అరెస్టు మోసాల్ని ఉక్కు హస్తంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు డిజిటల్ అరెస్టుల్ని తీవ్రంగా తీసుకోకపోతే నేరగాళ్లు పెచ్చుమీరిపోతారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. డిజిటల్ అరెస్టు సమస్య పెద్ద సవాలుగా ఉందన్న సుప్రీంకోర్టు ఈ విషయంలో సాంకేతిక ఆర్థిక విభాగాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ అంశంపై విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది.